ఓకే. సార్, కరోనా ఈరోజు మనం మాట్లాడుకునే దాని గురించి చెప్పుకోవాలంటే ముందు అసలు కరోనా ఫస్ట్ వచ్చినప్పుడు ఒక విధంగా ప్రభావితం చేసింది. రెండోసారి వచ్చినప్పుడు ఇంకొక విధంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు మూడోసారి మళ్ళీ మరణాలనేది రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. కానీ జనాలలో మాత్రం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చూసినా కూడా థర్డ్ వేవ్ గురించి అందరూ లైట్‌గా తీసుకుంటూ ఉన్నారు. అసలు నిజంగానే ఇప్పుడు మీడియాలు గాని, మీడియా మాధ్యమాలు గాని అవన్నీ చూస్తుంటే కరోనా కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? నిజమేనమ్మా. అంటే వాళ్ళు కూడా అంటే లేని న్యూస్ని సృష్టించలేరు కదా. అవును. మ్యాక్సిమం ప్రజల్ని భయభ్రాంతులు కాకుండా ఉండడానికి వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. ఇక దాన్ని అంటే ఇంకా దాన్ని చేదాడిపోయినప్పుడు వాళ్ళు మీడియాకి రావాల్సి ఉంటుంది అనమాట. ఆ న్యూస్ కరెక్టే. ఇప్పుడు నాకు తెలిసి దాదాపు ఇప్పుడు టెస్టులు కానీ ప్రైవేటు పబ్లిక్ రెండు కలిసి కానీ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పబ్లిక్ హాస్పిటల్స్ రెండు కలిపి టెస్ట్ రిపోర్ట్ కానీ ఇవ్వగలిగితే నా యొక్క ఊహకైతే దాదాపు 10,000 కేసులు ఉంటాయి. ఇప్పుడు 10,000 దాటి ఉంటాయి కేసులు. కాకపోతే టెస్టులు కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి అంటే సివియరిటీ లేదనమాట ఎక్కువ. అంటే అంత భయము అంత పాండమిక్ పెద్దగా లేదు కాబట్టి అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఎక్కువ వచ్చేసి గుంపులు కూడటం కూడా మనం క్రౌడ్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మాస్కులు విధిగా పెట్టుకోవాలి. మాస్కులు అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ. అది కూడా వచ్చేసి చాలా మంది మాస్కులలో కూడా ఈ క్లాత్ మాస్కులు పెట్టుకుంటుంటారు. అది కూడా పెట్టుకోకూడదు. అవును.